ఒక మహిళా ఎమ్మెల్యే ఆల్మోస్ట్ 4 సార్లు మంత్రిగా చేసిన మహిళ ఈరోజు ఆల్రెడీ ఎమ్మెల్యే. పార్టీ ఏదైనా పక్కన పెట్టండి, ప్రభుత్వంలో ఆమె కూడా ఒక ఎమ్మెల్యే. కానీ ఆ మహిళకి కనీస గౌరవం ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదా? ఓడిపోయిన ఎమ్మెల్యేని 3 సార్లు ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతుంటే రేషన్ కార్డుల పంపిణీ విషయంలో, అది కూడా 1700 రేషన్ కార్డుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యేకు కనీసం కూర్చోవడానికి సీట్ ఇవ్వకుండా ఓడిపోయిన ఎమ్మెల్యే, అది కూడా 3వ స్థానం, బీజేపీ 2nd స్థానంలో ఉంటే మహేశ్వరం 3వ స్థానంలో కేఎల్ఆర్ ఉండే, అలాంటి ఎమ్మెల్యే స్టేజ్ పైన ఉంటాడు, కార్యకర్తలు ఉంటారు. అది పార్టీ ప్రోగ్రాం అయితే పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అయితే ఎవ్వరు అడగరు. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అయితే ఈ ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ ఈరోజు ఎందుకు ఆ మహిళ అయిన సబితమ్మకు ఎందుకు ఇంత అవమానం చేసిరు? కావలసుకొనే చేస్తున్నారా? పోనీ వాళ్ళకంటే తెలియదు అనుకుంటే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడు కదా, శ్రీధర్ బాబు కనీసం సెన్స్ మర్చిపోయి బిహేవ్ చేసిండా? ఒక మహిళకి అవమానం జరుగుతుంటే పోలీసులు విపరీత ధోరణితో ప్రవర్తిస్తుంటే వాళ్ళ అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వ కార్యక్రమాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉండుడేంది? ఇది మంచి పద్ధత? దీన్ని సాంప్రదాయంగా కొనసాగించుకుంటూ పోతారా? ప్రజల్లో రేపు ఎంత చులకనైపోతుంది ప్రభుత్వం అన్న సోయన్న లేదా? మరి అట్లా అనుకుంటే 2వ స్థానం వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టాలి కదా. ఇదే శ్రీధర్ బాబు మంత్రిలో కూడా ప్రోగ్రాంలు జరిగినప్పుడు పుట్టామదని కూర్చోబెట్టాలి కదా. ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలి అనుకుంటే, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలను మాత్రం కూర్చోబెట్టాలి, గెలిచిన ఎమ్మెల్యేలు బయట ఎక్కడో ఉండాలి అనుకుంటే, అంటే ప్రోటోకాల్ అనేది మినిమం కామన్ సెన్స్ లేదా? ఇదే బీజేపీ కాన్స్టిట్యున్సీలలో మీరు ఈ విధంగా చేయగలుగుతారా? తెలంగాణ ప్రజలు ఇవాళ అసహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకి.